చంద్రబాబుకు మద్దతుగా న్యాయానికి సంఖ్యల్లో పేరుతో తెలుగు మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూలా నక్షత్రం నాడు అమ్మవారి ఆశీస్సులు కలిగి న్యాయానికి పడిన సంఖ్యలు తెగిపోవాలంటూ లలితా సహస్రనామాన్ని పఠించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం టీడీపీ మహిళలంతా వినూత్న నిరసన చేపట్టారు. ఇప్పుడు మనం చూడొచ్చు, దుర్గమ్మ న్యాయానికి సంఖ్యలు విప్పమ్మ అంటూ కూడా మహిళలంతా కూడా ఈరోజు దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా ఇక్కడ చూడాలి, సో ఏవైతే ఉన్నాయో సో పారాయణం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ పారాయణం చేయడం ద్వారా ఇప్పటికైనా దుర్గమ్మ ద్వారా ఖచ్చితంగా న్యాయానికి సంఖ్యలు విప్పాలంటూ కూడా వీళ్ళంతా కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మహిళలంతా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఈరోజు ఈ నిరసన ఎందుకు పెట్టారు? ఈరోజు రాష్ట్రంలో రావణ కాష్టం ఎక్కువైపోయి నీతిమంతులు ఏమించి జైల్లో ఉంటున్నారు, అవినీతిమంతులు ఎంచి రోడ్డు మీద పారుతున్నారు. ఈ దేవీ నవరాత్రుల్లో ఈ దుష్టుడి పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా ఏదైతే నిర్బంధించి 41 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారో అక్రమ నిర్బంధం నుంచి దుర్గమ్మని ఈరోజు న్యాయానికి సంఖ్యలు విప్పమని ఆవిడని వేడుకుంటున్నాం. ఈ దేవి నవరాత్రుల్లో దుర్గమ్మ ఈ న్యాయానికి సంఖ్యలు విప్పమ్మ అని ఆవిడని ప్రార్థించి వేడుకొని లలితా సహస్రనామాలు తెలుగు మహిళలందరూ చదవడం జరుగుతుంది. కనుక ఏదైతే ఆయన అక్రమంగా నిర్బంధించారో కేసు కూడా లేని దానికి కేసును అంటగట్టి ఆయనకి చుట్టాలని చూస్తున్నారో ఆ కేసు నుంచి క్వాష్ పిటిషన్ని దిగ్విజయంగా ఈరోజు మధ్యాహ్నం కల్లా ఆయన బయటికి మచ్చలేని చంద్రుడి వలె బయటికి రావాలని మనస్ఫూర్తిగా దుర్గమ్మని వేడుకుంటూ లలిత సహస్రనామాలు చదువుతున్నాం. విశాఖపట్నం పార్లమెంట్లో తెలుగు మహిళా ఆధ్వర్యంలో ఈరోజు ఈ దేవి నవరాత్రుల సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సైకో ముఖ్యమంత్రికి బుద్ధి రావాలని ఈరోజు మూలా నక్షత్రంతో సరస్వతీదేవి అమ్మవారిని, దుర్గాదేవి అమ్మవారిని మేము కోరుకుంటున్నాం. ఈ రాక్షస పాలన అందమొంచాలని ఆ అమ్మవారికి ఆయనకి పక్కదోలాలని, అలాగే మా నారా చంద్రబాబు నాయుడు గారు మా అధినేత ఏ అపశం తెలియని వ్యక్తిని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు. కాబట్టి ఈ సైకో ముఖ్యమంత్రికి మంచి బుద్ధి జ్ఞానం ప్రసాదించమని ఈరోజు కోర్టులో న్యాయమూర్తులందరికీ కూడా ఆ అమ్మవారి దయ ఉండి కలిగి మా నాయకుడు మచ్చలేని నాయకుడిగా బయటికి తీసుకురావాలని చెప్పేసి జడ్జిమెంట్ కూడా మాకు అమ్మవారి సహాయ సహకారాలు అందించాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి ఇక్కడ తెలుగు మహిళలందరం కూడా ఈరోజు అమ్మవారిని కోరుకుంటూ లలిత విష్ణు సహస్రనామాలు అలాగే అమ్మవారి పూజలన్నీ చేస్తున్నాము. ప్రజలందరూ గమనించమని మరొకసారి కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి మీ మద్దతు ఎప్పుడు కూడా ఇవ్వాలని, ఆయనకి ఆరోగ్యం ఐశ్వర్యం అంతా ఇవ్వాలని చెప్పేసి ఆ కుటుంబానికి ఆశీస్సులు ఉండాలని దుర్గామాతను కోరుకుంటాం. చెప్పండి అమ్మా, ఈ నిరసన ద్వారా ఖచ్చితంగా ఈ పూజల ద్వారా సో ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. మంచి ఫలితం వస్తుందనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే దేవుడిని ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అయినా ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు పూజల్లోనే నిత్యం పూజలోనే ఉంటారు. ఆ నమ్మకం ఆయనకి ఉంది, లోపల ఉన్నా సరే. అలాగే మేము కూడా బయట ఉన్నాం. భగవంతుని ఎప్పుడు కూడా చిన్న అంచనా ఎప్పుడు వేయకూడదు. న్యాయస్థానం అనేది కూడా ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది. అందుకే మచ్చలేని చంద్రులాగా చంద్రబాబు నాయుడు గారు వస్తారనే మా నమ్మకంతో ఈరోజు మేము ఆ పవిత్రమైన ఆ కనకదుర్గ విజయవాడలో ఎంత పవిత్రంగా ఆ తల్లి ఉంటుందో ప్రతి మనుషుల్లోనూ కూడా దుర్గమ్మ తల్లి ఉంటుంది. మా కోరికని తప్పకుండా కూడా నెరవేరుస్తుందన్న ఆశతోటి ఈరోజు మచ్చలేని చంద్రులాగా బాబు గారు బయటకు వస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమైతే ఆ తల్లిని ఒకటే కోరుకుంటున్నాము, న్యాయాన్ని గెలిపించమని. ఆయన రాక కోసం వేల ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. రాష్ట్రం బాగుపడుతుందని కూడా అందరూ ఎదురు చూస్తూ నిష్ఠతో దీక్షతో కూడా పూజలు చేస్తున్నారండి. సో ఇక్కడ ఉన్నటువంటి తెలుగు మహిళలంతా ఖచ్చితంగా దుర్గమ్మ ఇప్పటికైనా న్యాయానికి సంఖ్యలు విప్పాలని చెప్పి ఆ దుర్గమ్మను వేడుకుంటున్నాం. సో ఖచ్చితంగా న్యాయం మా వైపు ఉంది. సో మచ్చలేని చంద్రుడు ఆయన బయటకు వస్తాడని చెప్పి ఖచ్చితంగా ఆ న్యాయానికి ఉన్న సంఖ్యలు ఈ రోజైనా విడిపోతాయని చెప్పి ఖచ్చితంగా ఆ దుర్గామాత ఆశీస్సులు ఉంటాయని చెప్పి మహిళలంతా భావిస్తూ ఏదైతే లలిత సహస్రనామం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయ్తో నాయుడు, విశాఖ.